మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోదాడ పట్టణంలో కోదండ రామాలయం యొక్క విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం గత 4 రోజులుగా కన్నుల పండుగగా వైభవంగా అయోధ్య రాముడి బాలరాముడి యొక్క విగ్రహం ప్రతిష్ఠ ఏ విధంగా జరిగిందో అదే విధంగా కోదాడ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుపుతున్నారు. 4 రోజుల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, వివిధ రకాల అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమాన్ని కోదాడ పట్టణంలో కనీసం ఒక 10 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే మనతో పాటు అక్కడక్కడ అన్నదానాలు చేసిన కొంతమంది మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కోదాడ పట్టణంలో కని విని ఎరుగని రీతిలో ఈ ఒక విగ్రహం అంటే ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కూడా నిర్వహించుకున్నారు. అయితే ఈరోజు స్వచ్ఛందంగా మీరు ఇలా అనేక చోట్ల కోదాడ పట్టణం అంతా కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకోసం? అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో అందరికీ అన్నం పెట్టడం అనేది ఒక మహా ఆనందంగా భావిస్తున్నాను. ఇది నా సొంతంగా ఏర్పాటు చేసుకున్నది, దేవాలయానికి సంబంధించింది కాదు. ఇది 10 మంది అన్నం తినాలని చెప్పేసి నా కోరిక. అలానే నేను పూజించే కంచి పరమాచార్య స్వామివారు ఎప్పుడూ 10 మందికి అన్నం పెట్టమని చెప్పేవారు. ఆ విధంగానే విధుశేఖర భారతీ స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు వారి యొక్క ఆశీస్సులతో మేము ఈ యొక్క అన్నదానం కూడా కాదు, అన్నప్రసాద స్వీకరణ మహోత్సవానికి ఏర్పాటు చేశాము. దానికి సహకరించిన నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు. అలానే కోదండరామస్వామి ఆలయంలో అన్నపూర్ణ సమేత బోడాలింగేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి సందర్భంగా ఈరోజు కంచిపీఠం తరపున గన్నవరపు రాజశేఖర్ శారదా దంపతులు అన్నప్రసాద స్వీకరణ మహోత్సవానికి నాంది పలికారు. కోదాడలో అన్నపూర్ణ సమేత బోడాలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులం మొత్తం ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా మేము మా కుటుంబం తరపున చేయాలనుకొని శివాలయం తరపున మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది దిగ్విజయంగా చేసినందుకు సుమన్ టీవీ ప్రేక్షకులకి, మా స్నేహితులకి, బంధువులకి, మాకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతుంది, కృతజ్ఞతలు తెలుపుతుంది. అందరికీ నమస్కారం అండి. మా నాన్నగారు చెప్పినట్టే అన్నదానం అనేది ఒక అన్నిట్లో కల్లా ఉత్తమమైనది. సో ఈ ఒక్కసారనే కాదు, ప్రతిసారి ఏ సందర్భం వచ్చినా మా అమ్మ నాన్న ఇలానే అన్నం పెడుతూ ఉంటారు. సో ఇది వాళ్ళ కొత్త ఏం కాదు, కానీ ఈరోజు అన్నపూర్ణ సమేత బోలలింగేశ్వర స్వామి పునఃప్రతిష్ఠ సందర్భంగా, అలానే రాముల వారి పునఃప్రతిష్ఠ సందర్భంగా వాళ్ళు ఈ అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అదే మా నాన్నగారు చెప్పినట్టు కంచిపీఠం తరపైన సో ఎలాంటి అంటే పర్టికులర్గా అలానే ఏం కాదు. సో ప్రతి ఒక్క దానికి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మీరు కూడా వీలైనప్పుడల్లా ఎవరో ఒకళ్ళకి కొంచెం మీ చేతనైనంత వరకు అన్నం పెడుతూనే ఉండండి. సో అదే చాలా గొప్ప అయినది. ఒకళ్ళ కడుపు నింపితే దానికంటే మించిన ఆనందం ఇంకోటి లేదు. సో మా అమ్మ నాన్న ఎప్పుడు చేస్తూ ఉంటారు, మేము తీరిక దొరికినప్పుడల్లా చేస్తూనే ఉంటాం. మీరు కూడా చేయండి. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. ఇది ఓన్లీ మా అమ్మ నాన్న ప్రైవేట్గా చేస్తున్నదే అండి, దీనికి లేదు. సో దీంట్లో ఏమన్నా ఉంటే అది మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళు చేసిందే. దాంతోపాటు మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో అంటే చాలామంది తప్పుపట్టారు, ఇది గుడి వాళ్ళు చేపిస్తున్నది అది ఇది అని చెప్పేసి. అదంతా ఏం కాదండి, ఓన్లీ మా అమ్మ నాన్న చేపిస్తుంది. శ్రీ కోదండరామస్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకోవటం ఎంతో సంతోషదగ్గ విషయం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక చరిత్రాత్మకమైన సంవత్సరంగా భావించాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల తరబడి అయోధ్య రాముణ్ణి నెలకొల్పటం ఈ సంవత్సరంలో గత నెల 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం పరంపరలోనే పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకోవటం సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి దాదాపు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ కోదాడ నియోజకవర్గంలోనే వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో 16వ తారీఖు శనివారం నుండి ఈ రోజు వరకు మరి ఈ 6 రోజులు 5 రోజులు కార్యక్రమాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి, సేవాభావంతో వాలంటీర్స్గా పనిచేసినటువంటి సేవా దళ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించినటువంటి
శారద, రాజశేఖర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మన స్నేహితులందరూ కూడా నాకు ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం నాకు కల్పించినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కోదాడ అందరి వాడైన రాముడు వారి పునఃప్రతిష్ఠ భాగంలో మా బావగారైన రాజశేఖర్, శివశారద దంపతులు ప్రత్యేకంగా ఆయన సొంతంగా ఒక 2000 మందికి ఇవాళ భోజనం అన్నదానం చేశారు. దానికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కోదాట్లో ఏ రోజు జరగని వ్యవహారానికి ఇవాళ కనీసం 10 చోట్ల అన్నదానం చేశారు మన దేవుడి కింద. అదేవిధంగా అందరూ పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా ఈ కుటుంబ సభ్యులకు మాత్రం నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సో ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరులు కాశీ విశ్వనాథుడు కానీ అన్నపూర్ణ సమేత బోలాశంకర స్వామి కానీ ఎల్లప్పుడూ మనకు నేర్పింది ఏంటల్లా ఒకడు ఆకలితో ఉండగా మన తోచినంత సాయం చేయమని చెప్పారు. మా అమ్మ నాన్న కూడా మాకు ఎప్పుడు అదే చెప్పారు. సో దానికి ప్రతిరూపమే ఈరోజు మేము ఈ కార్యక్రమం. ఇది ఈ ఒక్కరోజే చేయడం కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి చేపిస్తున్నది. ఈ రోజు యొక్క సందర్భం ఏమి అనగా ఈ శివుని యొక్క గుడి పునఃప్రతిష్ఠ చేయడం వల్ల దానివల్ల మాకు చాలా ఆనందం కలగడం వల్ల ఒకరికైనా భోజనం పెడితే సంతోషం అన్న దాంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దాన్ని ఇంతమంది వచ్చి అందరు కడుపు నిండా తిని చాలా బాగుందని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి హెల్ప్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది పర్లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఇక్కడ ఈరోజు బోళాలింగేశ్వర అన్నపూర్ణ సమేత బోళాలింగేశ్వర స్వామి గుడి ప్రతిష్ట సందర్భంగా మా అక్క బావగారు వాళ్ళ పిల్లలిద్దరూ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అందులో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. అన్ని దానాల్లోనా అన్నదానం మెన్న అంటారు. ఎంత ఉన్నా కూడా అన్నదానానికి మించింది ఇంకేది ఉండదు. ఏది ఇచ్చినా సరిపోదు అంటారు, కానీ అన్నదానం చేస్తే అన్నం తింటే చాలు అంటారు. ఎంత డబ్బు ఇచ్చినా కావాలని అంటారు. అన్నం పెట్టినప్పుడు మాత్రం కడుపు నిండా తిన్నాక చాలు అంటారు. అందుకే అన్ని దానాల్లో అన్నదానం మెన్న అంటారు. ఈ కార్యక్రమం చాలా ఈరోజు ఆనందం నాకైతే అంతా ఇంత లేదు అసలను. మా బాబు మా వారు కూడా దీంట్లో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అక్క బావగారాలకి దీంట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు నేను తెలుపుతున్నాను.